జరిగిపోయిన దాని గురించి ఆలోచించకుండా జరగబోయే దాని గురించి ఊహిస్తున్నావు టైగర్. తప్పు కదూ? ఏం బే పిలవని పేరంటానికి వచ్చి సలహాలు ఇస్తున్నావు? కావాలనుందా ఏంటి? లేదు, చంపాలనుంది. నువ్వు చంపేది సర్దార్ అనేది బంది పడతాంగానే దారును చంపుతావా? వాడు ఎవడనుకున్నావు? నా తమ్ముడు. నేనెవరనుకున్నావురా? నీ తమ్ముణ్ణి తన్నుకుంటా ఈడ్చుకెళ్ళిన అశోకుడా. అశోక్, నువ్వేనంటా నా తమ్ముడిని అరెస్ట్ చేసింది? నీకు ఎన్ని గుండెలరా? ఉన్నది ఒకటే గుండె, అది ఉక్కు ముక్క. నీలాంటి డొక్కుదలకి చక్కని గుణపాఠం చెప్పాలని సర్దారు బంధించాను రా. మర్యాదగా మా తమ్ముడిని వదిలిపెట్టు, లేదంటే నీ శవాన్ని ఈ ప్రభుత్వానికి పార్సిల్ చేస్తా. నాకు తెలుసురా, నువ్వు ప్రాణాలు తీయటంలోనే పరమానందం గొప్పంగి పరమ కిరాత్కుని నాకు బాగా తెలుసురా. నా కన్న తల్లిని దారుణంగా చంపి నాకు తీరని అన్యాయం చేశావురా. అందుకే నిన్ను ఒక్కసారి చంపరా, నా పగ తీరేలాగా సరికొత్త పద్ధతిలో అంచెలంచెలుగా చంపుతాను. ఓహో, ఈ పగబట్టిన పామన్న మాట. నీ పగ చల్లారకముందే నిన్ను అడ్డంగా నరుకుతా. నా తమ్ముడిని వదలకపోతే నేను అన్నంత పని చేస్తా. వదులుతానురా, కానీ అది ఎప్పుడో తెలుసా? నేను చెప్పిన పని నువ్వు చేసినప్పుడు. ఏం చేయాలో చెప్పు. మాట తప్పావో మటాష్ అయిపోతావు. ఇన్ని సంవత్సరాలుగా 20 సంవత్సరాల క్రితం మా ఊరు దోసుకోవద్దని నా కన్న తల్లి నీకు అడ్డుపడదురా, కానీ అడ్డు వచ్చిన ఆమెను చంపి మా ఊరు దోచుకున్నావు. అందుకు నేను బిగిసిన శిక్ష తెలుసా? ఇన్నేళ్ళు నువ్వు దోపిడీ చేసే సొమ్మంతా ప్రభుత్వానికి యాండ్ వర్చాలి. అర్థమైందా? ఏంటి సొమ్ము తిరిగి అప్పచెప్పాలా? అదేమైనా మీ తాతగాడి ముళ్ళని కుట్టివా? 20 ఏళ్ల పాటు ఆహారాత్రులు కష్టపడి దోచుకొని దాచుకున్న సొమ్మురా. ఎంత తేలిగ్గా చెప్పావు. నీ దోపిడీ ఆపడం కోసం తన ప్రాణాలే బలి చేసుకున్న ఆ తల్లి ఆమె ఆత్మ శాంతించాలంటే మళ్ళీ ఎవరి సొమ్ములకు చేరాలి. అర్థమైందా? కప్పట తమ్ముడు నీ దగ్గర ఉన్నాడు కాబట్టి ఇంతసేపు మర్యాదగా మాట్లాడా. ఇక నువ్వు బ్రతకడానికి వెళ్ళాదో. నిన్ను చంపి నీ శవాన్ని సమాధి చేస్తాను. నా తమ్ముడిని వదలకపోతే నేను అన్నంత పని చేస్తాను. నీకిచ్చిన అవకాశాన్ని కూడా జారవిడుచుకున్నావు. నా మాట వింటే నీ తమ్ముడు తిరిగి వస్తాడు, లేదంటే ఈ అశోక్ చేతిలో కుక్క సౌదు వస్తాడు. ఇక్కడ నుండి నువ్వు బ్రతికి బయటపడ్డప్పుడు కదరా నా తమ్ముడు సంగతి చూడగలేదు. పిచ్చివాడా, సర్దార్ని నేను ఎక్కడ దాచిపెట్టాను అది నాకు మాత్రమే తెలుసురా. ఒకవేళ నేను వెళ్ళకపోతే
తిండి లేక నీళ్లు లేక నిక్కర్సంగా చేస్తాడు. నేను చెప్పినట్టు చేస్తావు, లేకపోతే నీ తమ్ముని బలి చేసుకుంటావు. బాగా ఆలోచించుకో.